స్వామి, నా చెల్లికి మంచి భర్త దొరికేలా నువ్వే గీతను సరిగ్గా కలపాలి. అన్నా, గీత వంకరగా ఉందన్నా. గీత కలిపేటట్టుంది. కరెక్ట్గా కలిపేసింది. కలిసింది. అవునవును, కలిసింది. సారీ అండి, మీరు గీస్తున్నది వంకరగా వచ్చింది, అందుకే చేయి పట్టుకుని సరిచేశాను. మనం కోరింది జరుగుతుందో లేదో, కానీ కోరుకోవడం సరిగ్గా ఉండాలిగా, అందుకే. అన్నా, ఇక లేస్తారా? వెనకాల చాలా మంది ఉన్నాం. మీరు గీయండి. రారా. ఏ మల్లిక, ఇప్పుడు నువ్వు గీ. మీ అన్నీకి ఒక మంచి పిల్ల దొరకాలని. మా అన్నయ్యకి మంచి పిల్ల దొరకాలి స్వామి. శాంతం పాటేసింది. అన్నా, నీ లోకంలో ఉన్నావా? నువ్వు ఇలా ఊగడం ఏం బాలేదు. దేవుడు కళ్ళు పీకేస్తాడు. దేవుడు. ఏ మల్లిక, గీత కలిసింది. నువ్వు కోరుకున్నట్టు మీ అన్నకి మంచి పిల్ల దొరుకుతుంది. రా వెళ్దాం. పిల్ల అందంగా ఉంది కదన్నా? నేను చూస్తూనే ఉన్నాను. చెల్లి గుడిలోకి వెళ్ళి దగ్గర నుంచి వెనకే తిరుగుతూనే ఉన్నా. ఏంటయ్యా గుళ్ళో దండం పెట్టుకోవడానికి వచ్చిన వాడిని కొడుతున్నావు? నువ్వెవర్రా? నేను గుళ్ళో గంట కొట్టేవాడిని. పైన ఎక్కడో ఉన్న గంట నువ్వు ఎందుకు కొట్టావు? నేను అడిగానా? లేదు. నేను కొడితే నువ్వెందుకు అడుగుతావు? వాడిని కాదు, ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని కొడుతూనే ఉంటావా? అన్నయ్య అక్యూస్డ్ లా ఉన్నాడు. అన్నయ్య వెళ్దాం. వదలా. ఎరా, ఆపద కూడా కలిసి ఉన్నట్టుగా ఉందే. మరి తేలిగ్గా లడ్డు తినేద్దాం అనుకుంటున్నావా? ఆపద ఉంటేనే అది అందం. రే, నాకు అందము వద్దు, దానివల్ల వచ్చే ఆపద వద్దు. అసలే నా చెల్లెలకి ఏం ప్రమాదం వస్తుందోనని దిగులు పడుతున్నాను. ఇందులో నువ్వేంటి? నువ్వు వెళ్ళరా రే.